చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించాక జుట్టు అన్ఈవెన్గా వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు షేవింగ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడుగా చేయడం, లేదంటే ఒక్కొక్క చోట ఎక్కువ చేయడం అట్లా చేస్తారు. లేదా మామూలుగానే కొన్ని చోట్ల హెయిర్ ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ వస్తుంటుంది. అప్పుడు ఇట్లా మందార మొగ్గల్ని తీసుకొని, రెడ్ మందారం అయితేనే బెటరు, మొగ్గలు తీసుకొని ఇట్లా రాయాలి. ఎక్కడైతే మనకి హెయిర్ గ్రోత్ తక్కువ అనిపిస్తుందో అక్కడ ఇట్లా రాసేస్తే, అంటే ఇవి పెరుగుతాయి బట్ ఏంటంటే ఈవెన్గా పెరగవు, తర్వాత లేట్గా వస్తాయి. అప్పుడు దాకా చూస్తానికి గ్యాప్స్ ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ మందార మొగ్గల్ని ఈ గ్యాప్స్ దగ్గర రాసేస్తే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అంటే ఈవెన్గా ఉంటుంది. గుండు చేయించాక మాత్రమే ఇట్లా చేయాలి, ముందు కాదు. ఎందుకంటే స్కిన్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది కదా, స్లోగా రుద్దాలి. ఇలా రాసి వదిలేయడమే, మనం ఏం కడగక్కర్లేదు, అదే పోతుంది. మందార మొగ్గలు ఇట్లా తీసుకొని దీన్ని ఇట్లా రుద్దేస్తే సరిపోతుంది.